ఈ రోజు మన పిల్లల గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన పిల్లలు బాగుపడితే, మన కుటుంబంలో ఒక పిల్లలు బాగుపడితే మన కుటుంబ వ్యవస్థ మొత్తం ఏమవుతుంది, బాగుపడుతుంది. లేదంటే మన పిల్లలు నష్టపోతే కుటుంబం కాదు, కుటుంబం ఏడవలసి వస్తుంది. ఇది గమనించరా? చెప్పండి. వీటి గురించి మనము గమనించి మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే చాలా నష్టపోతాము. ఈరోజు మన గ్రామంలో చాలా ప్రాంతాల్లోని చాలా గ్రామ సభలు వస్తుంటాయి. అందుకే కదా గ్రామ సభలు వచ్చినప్పుడు గ్రామ సభలకు వెళ్ళారు. అంటే ఏంటి, అసలు గ్రామ సభ అంటే ఏంటి? అయిపోయింది. ఇప్పుడు గ్రామ సభకి చాలా కష్టము. మన పరిసర ప్రాంతాలు శుభ్రం ఉంచుకోవాలి. అది ఉంచుతున్నామంటే ఉంచట్లేదు కదా. మన ప్రాంతాన్ని, మన సంస్కృతి, మన గ్రామాన్ని మనం శుభ్రంగా ఉంచుకొని మనం నీటికి వెళ్తేనే ఫస్ట్ ఆరోగ్యం అండి. ఆరోగ్యాన్ని మహాభాగ్యం. ఓకేనా? మన ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చాలా నష్టపోతాము. మన ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి వెళ్ళే స్థితికి వెళ్తాము. ఫస్ట్ పని ఏంటంటే మన పరిసరంలో మనం శుభ్రం ఉంచుకోము. వీటన్నిటికీ మనం ఏంటంటే పరిస్థితి కాబట్టి మీరు అందరూ ఏంటంటే గ్రామ పెద్దలకి మీరు సహకరించాలి. స్వాతంత్రం వచ్చుకున్నా మా గ్రామానికి మనమే ఒక రాజకీయ నాయకులు గాను, ఒక మంత్రి గాను, ఒక మా గ్రామంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. ఈ పేరు రావాలంటే మీ సపోర్ట్ కావాలి, పిల్లల సపోర్ట్ కావాలి. వీటికి ఏంటంటే మనం అందరూ సహకారిగా ఉంటేనే మన పిల్లలు వెళ్తారండి, లేదంటే చాలా నష్టపోతాము. అలాగే మనకి 1/70 ఏప్రిల్లోనే ఒక భాగంగా మన లేన్స్ కానీ భూబదలింపు చట్టం ఉంటుంది. దాని ప్రకారం కూడా మనము చూసుకున్నట్లయితే మనం నష్టపోకుండా ఉండాలంటే మన చట్టాలని, మన హక్కులని చూసుకోవాలి. మన భారత రాజ్యాంగం 1950లో వచ్చి చూడండి, మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి కొన్ని చట్టాలు చేశారండి. ఆయన లేకపోతే మనకు చాలా నష్టం వస్తుంది. ఓకేనా? ఆయన మనకు రాజ్యాంగం రాయించడం వల్ల ఈరోజు క్షేమంగాను ఈరోజు కూర్చున్నారు, నేను ఈరోజు నిలబడి ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ గారిని గుర్తించి ఆయన కూడా మనం గౌరవించాలి. ఆయన ఫోటో పెట్టుకోవాలి. చూసారా అంబేద్కర్ గారు ఎప్పుడైనా చూసారా? చూడాలి, తెలుసుకోవాలి. ఈరోజు స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఓకేనా? 21 ఆర్టికల్ ఉండాలి. వీటి అన్నిటికీ ఏంటంటే రాజ్యాంగం రచించడం వలన మనకి కొన్ని స్వేచ్ఛ రావడం వలన మనం హ్యాపీగా ఉన్నాం. అదే స్వేచ్ఛ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కొన్ని చట్టాలని మన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు, హక్కులు మనకు లేకపోతే, మన ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలోని 5th 6th షెడ్యూల్ లేకపోతే మనము ఒక గిరిజనులుగానే బ్రతకాము. చాలా దీనమైనటువంటి పరిస్థితులు బ్రతుకుతామని ఇప్పటికే బ్రతుకుతున్న ప్రాంతాల్లో కూడా కొన్ని చట్టాలు 9వ షెడ్యూల్ నుంచి 10వ షెడ్యూల్ నుంచి 5th షెడ్యూల్ నుంచి ఇలాగ చూసినట్లయితే మనము ఇంకా పేదరికంగా ఉన్నాము. ఇంకా పేదరికంగా తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి గుడ్డ ఉండదు. కానీ మన బ్రతుకులు కూడా ఒక ఉన్నతమైన బ్రతకాలని ఆలోచిస్తున్నాం. ఆలోచన చేయాలి, కానీ ఆలోచన తగ్గట్టుగా మనం బ్రతకాలని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. ఆలోచన తగ్గట్టుగా మనం బ్రతుకుతే ఖచ్చితంగా మనము మన పిల్లలు ముందుకుంటాం. లేదంటే చాలా కష్టం అండి, ఇంకా పేదరికంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ రాజ్యాంగానికి మనం గౌరవించాలి. అలాగే మన ఉపాధ్యాయుల్ని, గురువుని మనం గౌరవించాలి. స్థానిక ప్రజాప్రతినిధుల్ని గౌరవించాలి. వీటికి అన్నిటికీ మనము గౌరవించకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని మన ఈరోజు ఏంటి నీరు, అడవి, భూమి, తల్లి అనేసి మనం అనుకుంటుంటాం. అవి మాత్రమే కాదండి, మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే అదే నిజమైన స్వాతంత్రం. కానీ మన సంస్కృతి సంప్రదాయాన్ని వేరే వాళ్ళకి ఇస్తే మాత్రము అది నిజమైన స్వాతంత్రం కాదని తెలియజేస్తున్నానండి. కాబట్టి మాటలు విన్నారు, ఇంకా బోర్డు ఉంది కానీ ఇంకా మాట్లాడాల్సిన